ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. నోటిని నాలుకను భద్రము చేసుకొనువాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. సామెతల గ్రంథము 21వ అధ్యాయం 23వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నోటిని నాలుకను భద్రం చేసుకోవటం అంటే దేనికి నోటిని వాడాలో నాలుకను వాడాలో మనం తెలుసుకోవటమే. కొంతమంది కోపంలో ఏది పడితే అది మాట్లాడతారు, తొందరపాటులో అనవసరంగా మాట్లాడతారు, కంగారులో ఏది పడితే అది మాట్లాడతారు. ఎదుటివారు ఎలాంటి వారని అవగాహన లేకుండా ఎలా అంటే అలా మాట్లాడేస్తూ ఉంటారు. మన నోటిని ఎలా ఉపయోగించాలో, మన నోటిని ఎలా పరిశుద్ధపరచుకోవాలో బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. పరిశుద్ధమైన మాటలు నీ నోటికి రావాలి, అపవిత్రమైన మాటలు నీ నోటికి రాకూడదు. నీ నాలుకను నీవు భద్రం చేసుకుంటే శ్రమల్లో నుంచి నీ ప్రాణాన్ని నీవు కాపాడుకుంటావు. ఈ ఉదయకాల సమయంలో నీ మాటలు ఎలా ఉన్నాయి? మన మాటలు ఎలా ఉండాలంటే విస్తారంగా మాట్లాడకూడదు, తగినంతగా మనం మాట్లాడాలి. వినేవారికి మేలు కలిగే విధంగా, క్షేమం కలిగే విధంగా మనం మాట్లాడాలి. దైవికమైన మాటలు మాట్లాడాలి, బలహీనులను బలపరిచే మాటలు మాట్లాడాలి, ఇతరులను ప్రోత్సహించే మాటలు మాట్లాడాలి. వ్యర్థమైన మాటలు, సరసోక్తులు, బూతులు మన నోటికి రాకూడదు. పోకిరి మాటలు, పుకారులు, అపవిత్రమైన మాటలు మనం మాట్లాడకూడదు. కాబట్టి మన నోటిని, మన నాలుకను మనం భద్రం చేసుకుందాం. శ్రమల నుంచి మన ప్రాణమును మనం కాపాడుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మా కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.